దేవి, ఇంత నైత్యానికి పాల్పడిన నాకు ఈ లోకమంతయు అంధకారమైపోయినది. నిన్నెలా విక్రయించగలను నాకు తోచుటలేదు. ప్రాణేశ్వర, మీరు ధైర్యం వహించి యజమానులందరూ నిజదాసీలను ఎలా విక్రయిస్తారో అలాగే నన్ను విక్రయించండి. అలా చెప్తే ఆయనకేం అర్థం అవుతుందమ్మా? ఏమో కిటుకు నే చెప్తా విను. వర్తకులందరూ విలువ రాబట్టుకోవడానికి వస్తుగుణాన్ని ఎలా వర్ణిస్తారో అలా ప్రారంభించాలి. అలాగే నక్షత్రేశ్వర. ఓ కాశీనగర వాసులారా, ఈ దీనిని మనవి ఆలకించండి. ఈ సాధ్వి నా సహధర్మచారి, సకల సద్గుణ సంపన్నురాలు. కలలోననైన నవ్వులకైన ఏనాడు అనృతంబు పలుకని అమల చరిత, తనవారు పెరవారలను భేదమే లేక ఎల్లర కృపనాదరించు సాధ్వి, తను మహారాణి నేయను మాట తలపక భక్తితో సేవించు వరగుణాఢ్య. ఉపకారశీలయై వరుల బాధలు చూడజాలని మానవతీలలామ, నన్నె దైవముగా నమ్ముకొన్న పడతి అట్టి నా ధర్మపత్రిని అర్ధాంగినిపుడు దేహమున అర్ధభాగము తెగువ చీల్చి ఇచ్చు విధమున నే విక్రయించుచుంటి. అజ్జలారా, నేను మతి ప్రశ్నలు కాకముంది, నాలో చైతన్యము నశించకముంది దయ ఉంచి కనికరించి ఎవరైనా కొని పుణ్యం కట్టుకోండి. ఎవరో బ్రతికి చెడ్డవాని వలే ఉన్నాడు, మనం చూడలేము. ఇలాంటి పుణ్య దంపతుల్ని వేరు చేయడం కన్నా మహాపాపం లేదు. పద. అయ్యో, అందరూ వెళ్ళిపోతున్నారే. నన్ను కొనగల పుణ్యాత్ముడు ఒక్కరైనను లేరా? మేమిక ముని రుణమును తీర్చుకొని భాగ్యమునకు నోచుకోలేదా? పరమేశ్వర, ఓ కాశీ విశ్వనాథ, సత్యమునకేందు భంగము జరుగు వేళ నీవే కదా సర్వరక్ష. ఓ దేవదేవ, దాసిగా నన్ను కొనగల ధనికునొకని చూపగదయ్యా, మము దయ చూడుమయ్యా.